ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కేతు గురించి అన్నమాట. మనం ఇప్పటిదాకా దాదాపు అన్ని గ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం. కేతువు గురించి ఫైనల్గా మాట్లాడుకున్నాం. గ్రహాల గురించి మనకు తెలిస్తే ఏమవుద్దంటే ఆ దశల్లో అవి పనిచేస్తాయా, మనకి అనుకున్న లైఫ్ అంటే మ్యారేజ్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ బాగుంటాయా బాగోవు అనేది మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే టైం అనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి టైం గురించి చెప్పేది వింశోద్ధరి దశ. వింశోద్ధరి దశ అనేది ఒక టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్. ఓకే, రైట్. ఇప్పుడు ఈరోజు మనం కేతు గురించి డిస్కస్ చేయబోతున్నాం. కేతువుకి సొంతగా రాసులంటూ ఏమీ లేవు. ఏ రాసు ఉంటే ఆయనది అదే రాశిగా. రాహుకి కానీ కేతువుకి కానీ ఎగ్జామ్షన్ అనమాట. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పెద్ద దుండగుల్లాగా దోచుకుంటారు ఆ రాశిని. ఓకే, కంప్లీట్గా ఆ రాశిలో ఉన్న ఫలితాలన్నీ కూడా ఆ రాశినాథుడికి సంబంధించిన ఫలితాలన్నీ వాళ్ళు ఇచ్చేస్తారు. ద్వితీయంలో ఉన్నాడు అనుకోండి, ఆ ద్వితీయం మేషం అయిందనుకో కుజుడు ఫలితాన్ని ఇచ్చేస్తాడు. వృషభం అయింది శుక్రుడు ఫలితాన్ని ఇచ్చేస్తాడు. అయితే రాహుకి కేతువుకి ఒక డిఫరెన్స్ ఏంటిదనంటే, రాహు ఉన్నదాన్ని పెంచి పెంచి రిజల్ట్ ఇస్తాడు. కేతు ఏంటి, ఉన్నదాన్ని కనబడకుండా చేయడం, లేదంటే ఉన్నదా లేదా అని మనకు డౌట్ వచ్చేలాగా చేయడం, దాసేయడం, చాప కింద నీరులాగా తెలియకుండా మనకు రిజల్ట్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా కేతువు చేసే పనులు అనమాట. మనం ఆ నక్షత్రాలను తీసుకుంటే ఆ రాశి చక్రంలో ఉన్నాయి అవి ఒక్కటే కాబట్టి ఇక రాలేవు కాబట్టి అవి ఎక్కడ ఉన్నాయో చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది. ఇంకోటి ఏంటంటే కేతువు ఎప్పుడు కూడా బ్రేకులు వేసుకుంటానే రిజల్ట్ ఇస్తాడు. అబ్స్ట్రక్ల్ ప్లానెట్ అనమాట. ఏది సాఫీగా వెళ్ళదు, మధ్య మధ్యలో ఆగి 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 ఇలా వెళ్తూ ఉంటుంది. ఈ విఘ్నాలన్నిటికీ విఘ్నేశ్వరుడు అధిపతి. అలానే కేతు అనేవాడు తల లేదు, ఓన్లీ మొండమే. కాబట్టి భక్తి, తెలియని విషయాలు తెలుసుకోవాలని వీటికి సంబంధించి ఆలోచిస్తాడు. సో కేతు సంబంధించి అన్నిటికీ కూడా వినాయకుడికి చేస్తే బాగుంటుంది. ఓకే, సరే, ఫస్ట్ చార్ట్ వేసేసుకుందాం. అశ్విని అంటే అశ్విని కుమారులు మనకు తెలుసు. వాళ్ళు దేవలోకంలో వాళ్ళు డాక్టర్లు కాబట్టి మెడికల్ ఇట్లాంటి సంబంధించిన విషయాలు, హీలింగు, మనం ఊహించినంత రిజల్ట్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటాయి. ఓకే, తర్వాత మక అంటే పితృదేవతలకు సంబంధించింది. అంటే ఏంటంటే మనం ఏదైనా గత జన్మలో, కేతు అంటే ఇక మనకి కర్మకు సంబంధించినవి డిసైడ్ చేసేసినట్టు. అంటే గత జన్మలో మనం మంచి చేసాం, ఆ మంచి రిజల్ట్స్ ఇవ్వాలి. మన గత జన్మలో ఏదో చెడు చేసాం, దానికి సంబంధించిన రిజల్ట్స్ అంటే కార్మిక్ సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా ఇస్తాడు. కర్మఫలదాత శనే, కానీ కొన్ని ఉంటాయి అలాంటివి ఫిక్స్డ్గా డిసైడ్ అయిపోయి ఉంటాయి. మనకి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, అలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఇస్తాయి. అది ఉద్యోగంలో అవ్వచ్చు, వైవాహిక జీవితంలో అవ్వచ్చు, ఇంకా దేనిలో అయినా అవ్వచ్చు. ఆ స్థితిని బట్టి, ఆ నక్షత్రాన్ని బట్టి, పొజిషన్ని బట్టి అవి డిసైడ్ అవుతాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ మూలా నక్షత్రం. మూల ఏంటిది, అది మనకి అలక్ష్మీదేవిది అని చెప్పుకున్నాం. ఈ నక్షత్రాల్లో అన్ని, అది కూడా కొంచెం ఫినాన్షియల్గా ట్రబుల్స్ ఇవన్నీ ఇచ్చి మనకి పూజ పునస్కారం భక్తి వీటి మార్గాన్ని తీసుకెళ్తాయి. ఇప్పుడు దేవలోకంలో మీరు ఎంటర్ అవుతున్నారంటే మీరు లెక్క తేల్చుకోవాల్సిందే ఫస్ట్. సో కేతు అనేవాడు ఏం చేస్తాడు, లెక్క అనేది మీరు తేల్చాకే ముందుకు తీసుకెళ్తాడు. సో కాబట్టి లెక్క తేల్చేటప్పుడు కొంచెం మనకి ఎక్కువలు తక్కువలు రావచ్చు. బాగుంటేనేమో పాజిటివ్గా రిజల్ట్స్ వస్తాయి, బాగాలేదంటేనేమో పనిష్మెంట్స్ ఉంటాయి. సో కాబట్టి కేతు అంతా కూడా కార్మిక్ సంబంధించి ఒక జీవితంలో ఒక అఫైర్ అయ్యి దానివల్ల సఫర్ అవ్వాలని ఉంది, కంపల్సరీగా అవుతుంది, దానివల్ల ట్రబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు. సార్ అవన్నీ తప్పిపోవాలని అంటే డిసైడ్ అయినవి ఏమీ చేంజ్ చేయలేము, అవన్నీ మనం ఓన్లీ ఐడెంటిఫై చేయగలుగుతాం. మనం మన జీవితంలో మంచి చేసుకునేందుకు ఆ నెగిటివ్ ఉన్న వాటి దానికి సంబంధించి మనం అర్థమైంది, మనం ఏదో చేసామని అర్థమైంది. క్లియర్గా అర్థం కాకపోవచ్చు, పిక్చర్ తెలియకపోవచ్చు, కానీ కనీసం ఇండికేషన్ అనేది తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం మంచిగా జీవించడానికి ప్రయత్నం చేయడం, ఉన్నంతలో ప్రోగ్రెస్ అవుతూ వెళ్ళడం, అంతే. ఓకే, సరే. ఇప్పుడు కేతు ఏ ఏ రాసుల్లో అంటే ఏ ఏ స్థానాల్లో అంటే 1 నుంచి 12 వరకు లగ్నాత్తు ఉంటే ఏమవుతుందో ఒకటి తెలుసుకుందాం. కేతు మిగిలిన గ్రహాలతో కలిస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. కేతు కెపాసిటీ ఏంటంటే కుజుడు ఎంత ఇవ్వగలుగుతాడో కేతు అంత ఇవ్వగలుగుతాడు. రాహు కెపాసిటీ శని ఎంత ఇవ్వగలుగుతాడో రాహు అంత ఇవ్వగలుగుతాడు. అదే అనమాట. కేతువుకి రాహుకి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే రాహు ఉన్నదాన్ని ఎగ్జాగరేట్ చేసి ఇస్తాడు, కేతు ఉన్నదాన్ని కూడా ఇవ్వడం. ఆపోజిట్ అనమాట కంప్లీట్గా. ఓకే, అందుకే రాహుకేతులు ఎప్పుడు ఆపోజిట్లోనే ఉంటారు తప్ప వాళ్ళిద్దరూ ఎప్పుడు రాశి చక్రంలో అయితే కలవరు. వేరే వేరే షోడశ చక్రాల్లో వర్గ చక్రాల్లో కలుస్తారు, కానీ ఇక్కడైతే కలవరు. ఓకే, సరే. ఇప్పుడు చూద్దాం. లగ్నంలో కేతువు ఏ పాపగ్రహమైనా నేను చెప్పినట్టు 3, 6,
10, 11 స్థానాల్లో పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయి. కేతువుని కూడా పాపగ్రహం తీసుకుంటాం. ఇది గురుపాలిత గ్రహాల కిందికి వచ్చింది. బేసిక్గా ఏ నోడ్స్ అయినా కూడా లగ్నంలో ఉంటే కొంచెం ఇబ్బందే పెడుతూ ఉంటాడు అనమాట. కేతు 12వ ఇంట్లో ఉండడమే మంచిది. కేతు ఏ రాశిలో ఉన్నాడనే దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ నోడ్స్ అయిన లగ్నంలో ఉన్నప్పుడు తెలియకుండానే ఆపర్చునిటీ అవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. కేతు ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పడు. ఇదే మేజర్ ప్రాబ్లం కేతుది. ఇప్పుడు ఉదాహరణకి కేతు కనెక్ట్ అయిన వాళ్ళకి చూడండి, నెక్స్ట్ వాళ్ళు ఏం ఎగ్జిక్యూట్ చేస్తారనేది మనకి అసలు తెలియదు. శని సీక్రెట్. ఇదేంటంటే అసలు ప్లాన్ అనేది రివీలే కాదు, ఆ టైంకి అది రివీల్ అవుతుంది. అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్గానే వాళ్ళు రివీల్ చేస్తారు. అంటే అప్పటికప్పుడు అదంతా డిసైడ్ అయిపోయి ఉంటుంది. అప్పుడే ఆన్ ది స్పాట్ రివీల్ చేయడం ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్లాన్ ఏంటో తెలియక, వచ్చే ప్రాబ్లం ఏంటో తెలియక మనం మెంటల్గా సఫర్ అవుతూ ఉంటాం. ఓకే, లగ్న కేతు ఓకే, బట్ కాకపోతే ఏంటంటే కోరిక, ఎక్స్పెక్టేషను ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటాడు. అది రాశికారకత్వాన్ని బట్టి డిసైడ్ చేయాలి. లగ్న కేతు ఓకే, అది ఇబ్బంది అనేవి నేను చెప్పలేనులే, కానీ ఓకే అంతే. తర్వాత నెక్స్ట్ ద్వితీయంలో కేతు ఫైనాన్షియల్గా లేట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. అది యోగకారకుడే ఆ లగ్నానికి. ఇప్పుడు ఉదాహరణకి మేషము, సింహము, కర్కాటకము, లేదనంటే ధనుర్లగ్నము ఇలాంటివి అయ్యాయి అనుకోండి, వాళ్ళకి బాగున్నాడు అనుకోండి, అది బాగానే ఉంటుంది. కానీ ఆ లగ్నానికి యోగకారకుడు కాకపోతే మాత్రం డబ్బులు రావడానికి నానా రకాలుగా తిప్పలు పడడం, టైంకి ఎవడో పేమెంట్ ఇవ్వకపోవడం, వాడు ఎప్పుడు ఇస్తాడో వాడి ప్లాన్ మనకు చెప్పడం. ఓకే, సో దానివల్ల మనం సఫర్ అవుతాం. అరే రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఎల్లుండి అయితే తప్ప అది రాదు. ఓకే, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఇలాంటి పరిస్థితి అంతా కూడా కేతు ద్వితీయంలో ఉంటే ఏర్పడుతూ ఉంటుంది. ఫినాన్షియల్గా స్ట్రగుల్ చేసి సాధించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఓకే, డ్రై చేస్తూ ఉంటాడు రిజల్ట్, డ్రై ప్లానెట్ కేతు. ఓకే, తర్వాత తృతీయంలో కేతు. ఓకే, తృతీయంలో కేతు కాబట్టి మాట్లాడేదంతా కూడా అరే దేవుడు అందరికీ మంచి చేస్తాడు, ఇలా మాట్లాడేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే కర్మకు సంబంధించిన విషయాలు, లేదంటే దేవునికి సంబంధించిన విషయాలు ఇలాంటివి కూడా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. తృతీయంలో కేతు ఉన్నాడంటే 9లో రాహు ఉంటాడు కదా, అది కొంచెం ప్రాబ్లం. కాబట్టి తృతీయ కేతు అంత ఏమీ ఫేవరబుల్ ఏమీ కాదు. ఓకే అంతే అది కూడా. ఓకే, తర్వాత చతుర్థంలో చతుర్థంలో కేతు ఉండొచ్చు, అదేమీ ప్రాబ్లం ఏమీ చేయదు. ఎందుకంటే దశమంలో రాహు ఉంటాడు కాబట్టి అది బలంగా పనిచేస్తూ ఉంటుంది. సో కేతు చతుర్థంలో నేను ప్రాబ్లం ఏమీ చెప్పను. కేతు ఓకే, శుభగ్రహం కాదు కాబట్టి కొంత కష్టపెట్టే ఇస్తాడు. దశమంలో రాహు ఉన్నా అంతే, తప్పదు, కష్టపడే సాధించుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఎక్స్పెక్టెడ్ చేసిన దానికన్నా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. చేసిన దానిలో ఫలితం కాకుండా చెయ్యిన దానిలో ఎక్కువ ఇస్తూ ఉంటాడు ఈ దశమ రాహు, తృతీయ రాహు. సో చతుర్థంలో రాహు కేతు ఉన్నాడంటే దశమంలో రాహు ఉంటాడు. తర్వాత పంచమంలో కేతు ఉండడం అది కూడా ఓకే. కాకపోతే కర్మల్ని తెలియకుండా చేస్తాడు. అంటే అక్కడికక్కడ టైంకి వచ్చి రిజల్ట్ ఇస్తాడు, మనకి ముందే ప్లాన్ అర్థం కాదు. ఓకే, కేతు పంచమంలో ఉండడం వల్ల. 11th రాహు ఉండడం వల్ల కోరికలు అవన్నీ ఫిల్ఫిల్ అవుతాయి. తర్వాత 6వ కేతు అయితే 12వ రాహు అవుతాడు. 6వ కేతు యోగిస్తాడు. అలాంటప్పుడు రాహు సంబంధించిన ఫలితాలు అవన్నీ కొంచెం ట్విస్టులు ఉంటాయి. కానీ రాహు దశలో యోగిస్తాడు, అదే మళ్ళీ ట్విస్ట్. నేను చాలా చార్ట్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కేతు ద్వితీయంలో ఉంటాడు, కేతు మాత్రం దశలో పనిచేయడు, కేతు పనిచేస్తాడు. ఓకే, అంటే యోగిస్తూ ఉంటాడు. అవి వేరే అంతర్దశల్లో వాటిలో పాజిటివ్ రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. అదే ట్విస్ట్లు అనమాట. ఈ రాహుకి కేతుకి రివర్స్లో పనిచేస్తూ ఉంటారు. ద్వితీయంలో ఉన్న గ్రహం యోగించాలిగా, అపసవ్యంగా వీళ్ళు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు యోగించరు, ట్విస్ట్ ఇస్తారు. అది 12లో ఉంటేనేమో యోగిస్తూ ఉంటారు. అది కేతుకి రాహుకి ఉన్న ట్విస్ట్లు అనమాట. 6, 7లో కేతు ఓకే, అదేమీ పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఎందుకంటే లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి హ్యాండిల్ చేయగలుగుతాడు. సో సప్తమంలో ఉన్న కేతు కన్నా లగ్నంలో రాహు బలవంతుడు కాబట్టి అపోనెంట్స్ని ఈజీగానే హ్యాండిల్ చేయాలి. అపోనెంట్ వీక్గా ఉన్నాడు, సో కాబట్టి ఆబ్వియస్లీ అదేమీ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అష్టమంలో కేతు ఉంటే ద్వితీయంలో రాహు ఉంటాడు. అది మళ్ళీ కుటుంబము, మనం ఆరోగ్యము ఇలాంటివి చెప్పాలి. కానీ అక్కడ ఆహారం అలవాట్లు ఇవన్నీ సరిగా లేకపోతే అష్టమంలో కేతు వల్ల ఒక్కోసారి ఈ ఫుడ్ ఎఫెక్ట్స్, ఫుడ్ పాయిజన్స్ ఇలాంటివి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ నక్షత్రాన్ని బట్టి డిసైడ్ చేయాల్సింది ఉంటుంది. ఆ నక్షత్రం ఏ నక్షత్రాన్ని ఆక్యుపై చేసింది, ఆ రిజల్ట్ ఏం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత 9వ కేతు, తృతీయంలో రాహు ఉండొచ్చు, 9వ కేతు ఉండొచ్చు, అదేమీ ప్రాబ్లం లేదు. కాకపోతే 9 రిజల్ట్ ఏంటిది, పితృకారకత్వం. కాబట్టి ఫాదర్ నుంచి సపోర్టు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండకపోవచ్చు, ఫాదర్ నుంచి సపోర్ట్ తక్కువగా ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా 9లో కేతు ఇస్తూ ఉంటాడు.
తర్వాత 10వ కేతు. 10వ కేతు బలవంతుడు, రిజల్ట్ ఇచ్చి తీరుతాడు. కాకపోతే లేట్ అండ్ డిలే రిజల్ట్ ఇలాంటివన్నీ కూడా మనం 10వ కేతుని చూడొచ్చు. 11లో కేతు ఉండడం వల్ల అందరితో, అంటే వీళ్ళు ఉన్నా లేరు అని కాకుండా అందరితో సరదాగా జోవియల్గా కలిసిపోయే మనస్తత్వం అవన్నీ కూడా ఇస్తుంది. 12 కేతు ఏంటంటే మోక్షకారకుడు, అంటే మనం బాగా సాధన చేయడానికి వీటన్నిటికీ అవకాశాన్ని, కర్మలన్నింటినీ కూడా వదిలించుకోవడానికి వీటన్నిటికీ అవకాశాన్ని కల్పిస్తాడు. సార్ నాకు 12 కేతు ఉన్నాడు, నాకు నెక్స్ట్ మోక్షమే కదా అని అంటే అది కన్ఫర్మ్ కాదు. ఎందుకనంటే ఇది ఒక అవకాశం మాత్రమే, అది ఎవరు కూడా పూర్తి స్థాయిలో చెప్పలేరు నాకు తెలిసి. ఓకే, సో మిగిలిన గ్రహాలు ఈ శని, కేతువు, గురువు ఈ కొన్ని కాంబినేషన్స్తో వాళ్ళు ఏ స్థితికి వెళ్ళారు, ఏ స్థాయికి వెళ్ళారు, వాళ్ళ సాధన ఎలా ఉంది, ఇలాంటిదంతా కూడా స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో డీప్గా వెళ్ళి అనలైజ్ చేయొచ్చు. కానీ కంపల్సరీ గురువు, తర్వాత కేతువు, తర్వాత శని ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇంక్లినేషన్ అంటే సాధనకి ఇంపార్టెంట్గా చేయాలి కదా, ఆ చేయడానికి కుజుడు కావాలి. మనసు స్థిరత్వం ఉండాలి కదా, దానికి చంద్రుడు కంట్రోల్లో ఉండాలి. తర్వాత ఆత్మస్థిరత్వం ఉండాలి కదా, దానికి రవి కంట్రోల్లో ఉండాలి. ఓకే, వేరే వాటికి వెళ్ళకుండా కంట్రోల్గా జయించడానికి రాహు 6 ఉంటాడు, కేతు 12 ఉంటాడు. సో ఇలా అన్ని గ్రహాలని మనం బేరీ చేసుకుని తప్ప ఫైనల్ చేయలేం. ఓకే, సో గ్రహాలు, కేతు అనేవాడు ఎక్కడెక్కడ ఉంటే మనకు ఐడియా వచ్చేసాడు. ఇప్పుడు కేతు వేరే వేరే గ్రహాలతో ఉంటే ఏమవుతాడో చెప్తాను. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, మోక్షం ఎవరైతే పొందారో వాళ్ళు ఎవరో నన్ను రీచ్ అవ్వలేదు. ఓకే, ఇవన్నీ మనకి కొన్ని బుక్లో ఉన్న కొన్ని కాంబినేషన్సే, అవి నేను చెప్పాను తప్ప ఈ కాంబినేషన్స్ ఉంటాయి. బట్ కాకపోతే కొంతమంది సాధన చేస్తున్న వాళ్ళ దగ్గర ఈ కాంబినేషన్స్ కనిపిస్తాయి. ఓకే, అంతే తప్ప దాని మీద నేను పూర్తి క్లారిటీతో చెప్పలేను, ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ పూర్తి స్థాయిలో చేయలేదు కాబట్టి దానిలో నిజాయితీగా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏ ఏ గ్రహాలు, కేతువుతో ఏ ఏ గ్రహాలు కలిస్తే పరిస్థితి ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, కేతు అనేవాడు గురుపాలిత గ్రహాల్లో కలిసి ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ కేతు అనేవాడు మొదట కుజుడితో కలవచ్చా? కుజుడితో కలవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, కానీ ఏ ఏ స్థానాల్లో పాపగ్రహాలు పాపస్థానాల్లో కలిస్తే బాగుంటుంది కదా, 3, 6, 11 స్థానాల్లో కలిస్తే డెఫినెట్లీ అది బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ రవితో కలిస్తే కేతు, రవితో కూడా కేతు కలవచ్చు, అదేమీ ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ అవి స్థానాలే మనం చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చంద్రుడితో కలవచ్చా? ఓకే, చంద్రుడితో మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రకేతువులు కలిస్తే ఇవి ఈ రాహు కేతువు రవిని కలవడం, చంద్రుడు కేతువుని కలవడం, ఇవన్నీ కొన్ని గ్రహణ సందర్భాల్లో కూడా ఏర్పడే కాంబినేషన్స్ అనమాట. అందుకోసం అంత మంచిది కాదుగా చెప్తారు. రవితో కొంతవరకు పర్వాలేదు, కానీ చంద్రుడితో ప్రాబ్లం ఏంటంటే, ఓ ఫోన్ కొంటావు నువ్వు, అది కొన్నాము అన్నంత ఒక సెకండే ఆనందంగా ఉంటుంది, తర్వాత మనకు ఆనందం ఉండదు. డిటాచ్మెంట్ బాగా ఇస్తాడు కేతువు, అబ్స్ట్రకిల్ బాగా ఇస్తాడు, అంటే అడుగడుగున ఏదో ఒక ఇబ్బందిని ఇస్తాడు, తర్వాతే ఓకే చేస్తూ ఉంటాడు. సో ఈ విఘ్నాలన్నీ పోవడానికి విఘ్నేశ్వరుడిని మనం ప్రార్థించాలి. ఓకే, నెక్స్ట్ అదంతా కూడా మీ ఎక్స్పీరియన్సే, అది కూడా మీరు టెస్ట్ చేసి తెలుసుకోండి, నేను చెప్పానని కాకుండా. నెక్స్ట్ చంద్రుడితో కేతు కలయిక అంతా నేను ఫేవరబుల్గా చెప్పను. ఓకే, అక్కడ చంద్రుడు కొంచెం పూర్ణచంద్రుడు అయితే కొంచెం మానసికంగా బాగుంటుంది. అదే క్షీణచంద్రుడు అయితే, క్షీణచంద్రుడు రాహుతో కలిసిన ప్రాబ్లమే, కేతుతో కలిసిన ప్రాబ్లమే. ఏదో ఎమోషనల్ బ్రేకేజెస్ చేస్తూ ఉంటాడు, మనసుని పాడు చేస్తూ ఉంటాడు కేతు. అది అందుకే ఆ చంద్రకేతుల కాంబినేషన్స్ ఉన్నవాళ్ళు కూడా భక్తి మార్గంలో ఉండేదానికి కూడా కారణమవుతుంది. అంటే మానసికంగా అంతా డిస్టర్బ్ అయ్యి వాళ్ళు భక్తి మార్గంలోకి వెళ్ళేదానికి కూడా కారణమవుతూ ఉంటుంది. చంద్రుడు కేతుతో అయిపోయింది. ఓకే, కుజుడు గురించి చెప్పాను. నెక్స్ట్ బుధుడు గురించి. బుధుడు గనక కేతువుతో కలిస్తే, బుధుడు ఏంటి, ఆలోచన కారకుడు, ఏదైనా డెసిషన్స్కి వీటికి కారకుడు. కేతువుతో కలిసినప్పుడు నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటాడు. డెసిషన్ అనేది ఒకసారి తప్పు నిర్ణయాలు కూడా ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు లాభస్థానంలో కానీ లేదంటే దశమంలో కానీ ఇలా బలంగా ఉంటే ఒకసారి ఆ లగ్నానికి వాళ్ళు యోగకారకులు అయ్యి పాజిటివ్గా ఉంటే కొన్ని సందర్భాల్లో ఎక్సెప్షనల్ కేసెస్లో వాళ్ళు యోగిస్తూ ఉంటారు. అలాంటివి మనం సందర్భాన్ని బట్టి చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ బుధుడు అయిపోయాడు. గురువుతో కేతు కలయిక. గురువు పూజలకి వాటి కారకుడు, కేతు కూడా స్పిరిచువాలిటీ కారకుడు. అందుకే గురుకేతుల కాంబినేషన్ చాలా మంచిదిగా చెప్తారు. అలానే కర్కాటకంలో జలరాశిలో మళ్ళీ గురుకేతుల కలయిక, అదంతా మంచిది. జలరాశులు ఎందుకంటే భక్తి గురించి వీటి గురించి చెప్పేది జలరాశులు కాబట్టి ఆ 4, 8, 12 అంటే కర్కాటకము, వృశ్చికము, మీనంలో కేతువు గురువుతో కలిస్తే అద్భుతమైన రిజల్ట్స్, అంటే భక్తికి సంబంధించిన విషయాల్లో మంచి రిజల్ట్స్ ఇస్తాడు అండ్ పాజిటివ్గా ఉంటాయి. అండ్ ఆ స్థానాలు కనుక బాగుంటే
మంచిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత శుక్రకేతువుల కాంబినేషన్ కూడా నా దృష్టిలో ఇవన్నీ కూడా అంత పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వవు. ఎమోషనల్గా లవ్ ఫెయిల్యూర్స్, ఎమోషనల్ డిటాచ్మెంట్స్, చిన్న చిన్న విషయాలకి ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా శుక్రకేతువుల కాంబినేషన్స్. సంతోషంగా ఉండనివ్వకుండా అబ్స్ట్రక్లు ఇస్తుంది అనుకోండి, ఇలా ఇచ్చేదానికి శుక్రకేతువుల కాంబినేషను ఇస్తూ ఉంటుంది. ఈవెన్ ఒక్కోసారి అఫైర్లు అయ్యి ఫెయిల్ అవ్వడం, ఇలాంటి కూడా కారణం శుక్రకేతువుల కాంబినేషను ఏర్పడుతూ ఉంటుంది. అయితే అది పంచమానికి ఏర్పడిందా, అష్టమానికి ఏర్పడిందా, తర్వాత ప్రోగ్రెషన్స్ ఎలా ఉన్నాయి, దశలు ఎలా ఉన్నాయి, అలా అన్నిటితో కలిపి జడ్జ్ చేయాలి. ఓకే, శుక్రుడు శనికేతువుల కాంబినేషన్. ఇదేంటంటే శని కర్మకారకుడు, కేతువు కర్మకు సంబంధించిన దానికి కనెక్ట్ అయినవాడు. రిజల్ట్ అటు ముందుకి వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, అలా స్తబ్దతగా ఉంచుతూ ఉంటుంది. ఓకే, మళ్ళీ స్థానాలను బట్టి, ఎందుకంటే వీళ్ళు పాపగ్రహాలు కాబట్టి పాప స్థానాల్లో ఉంటే కొంతవరకు బెటర్గా పనిచేస్తూ ఉంటారు. తర్వాత శని అయిపోయింది. దాదాపు అన్ని గ్రహాల గురించి మనం చెప్పేసుకున్నాం. రాహువుతో అవి ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి అవి ఏమీ కలిసేది ఏమీ లేదు. రవి అయిపోయింది, చంద్రుడు అయిపోయింది, కుజుడు అయిపోయింది, బుధుడు అయిపోయింది, గురువు అయిపోయింది, శుక్రుడు అయిపోయింది, శని అయిపోయింది. సో మనం మిగిలిన సప్తగ్రహాలతో రాహు కేతువులు కలిస్తే ఏముంటాయి అనేది ఒక క్లారిటీ వచ్చింది. అండ్ ఫైనల్గా ఏంటంటే ఈ నక్షత్రాధిపతులు బలంగా ఉంటేనే, ఉదాహరణకి కేతువు ఏదో అశ్వినిలో ఉన్నాడు అనుకుందాం, స్వనక్షత్ర స్థితిలో ఉన్నాడు అనుకుందాం, అది అద్భుతమైన రిజల్ట్స్ మీన లగ్నానికి ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఫైనాన్స్ అవన్నీ అద్భుతంగా అనుకున్నట్టు స్పీడ్గా వెళ్ళిపోయేదానికి కూడా ఏర్పడుతూ ఉంటాయి. కానీ బ్రేక్ అనేది ఉంటుంది. బ్రేక్ వచ్చినా కూడా అది పాజిటివ్గానే పనిచేస్తూ ఉంటుంది ఆ లగ్నానికి. వాడు యోగకారకుడు. అయితే ఉదాహరణకి సింహలగ్నం ఉంది, కేతు కన్నిలో ఉన్నాడు, దశ వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఓకే, సో అలా మనం పరిశీలించాలి. ఎందుకంటే ఆ రాశి అనేది కేతుకి అంత కంఫర్ట్ ఏమీ కాదు, ఎందుకంటే జలరాశి ఆయనకి చాలా కంఫర్ట్గా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో జలరాశిలో కనుక ఉంటూ అది ఆ లగ్నానికి పాజిటివ్గా కనుక ఉంటే అది పాజిటివ్ ఫలితాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ స్థితి, ఆ స్థాయిని, ఆ నక్షత్రాన్ని ఇలా మనం అన్నీ బేరీ చేసుకుని ఫైనల్ చేయాలి. రాహుకేతువులు మిగిలిన గ్రహాలన్నిటితో కూడా కనెక్ట్ అయినప్పుడు వాటికి సంబంధించిన పాజిటివ్ ఫలితాన్ని, నెగిటివ్ ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. తర్వాత ఉదాహరణకి శుక్రుడికి ఏజెంట్గా ఉన్నాడు, శుక్రుడికి 2 రాసులు ఉన్నాయి. తర్వాత శనికి ఏజెంట్గా ఉన్నాడు, శనికి 2 రాసులు ఉన్నాయి. ఉదాహరణకి వృషభ లగ్నానికి అక్కడ శనికి ఏజెంట్గా ఉన్నాడు అనుకోండి, భాగ్య దశమాధిపతి, అలానే బాధకుడు కూడా అవుతాడు. అప్పుడు సగం పాజిటివ్ రిజల్ట్, సగం నెగిటివ్ రిజల్ట్, ఇలా కూడా ఆ ఉన్న దశలో సగం పీరియడ్ అటు, సగం పీరియడ్ ఇటు, ముందో వెనకో పనిచేస్తూ ఉంటుంది. దాన్ని కూడా మనం గ్రహించవచ్చు అనమాట. పూర్తిగా పనిచేస్తుందా, పూర్తిగా ఫెయిల్ అయిపోయిందా, పూర్తిగా బాగుందా, సగం బాగుంది, సగం ఫెయిల్ అయిందా, ఇలాంటివి కూడా మనం కంక్లూడ్ చేయొచ్చు. ఇది కేతు గురించి కొంత డిస్కషను. నేనేమి డీప్గా చెప్పలేదు, కొంత బేసిక్గా చెప్పాను. కానీ మనకి అది ఏంటిది అనేది మనం దశని బట్టి చెయ్యొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రోగ్రెషన్స్ వాటిని గురించి డిస్కస్ చేసినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. సిగ్నిఫికెన్స్ని బట్టి అది మనం చెప్పచ్చు అనమాట. ఫైనల్గా చెప్పాల్సిన కేతు గురించి 2 పాయింట్లు ఏంటంటే, ఇది డ్రై ప్లానెట్, రిజల్ట్ తొందరగా ఇవ్వదు, ఆగి ఇస్తుంది, బ్రేకులు పడిన బండిలాగా అనమాట. ఓకే, ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా మీకు కన్ఫర్మ్ లేదు, పెట్రోల్ అయిపోయిందా లేదో కూడా అర్థం కాదనమాట. అలాంటి పరిస్థితులు కూడా కేతు అనేది క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో కేతు అనేది ఈవెన్ తెలియని భయాన్ని, ఎందుకంటే తెలియదు కదా, సో తలలేదు, సో కాబట్టి తెలియని భయాన్ని ఇలాంటివి కూడా కలగజేసేదానికి కారణమవుతూ ఉంటుంది. అవి ఉన్న స్థానాలను బట్టి. ఏదైనా కూడా ఈ రాహుకేతువుల్లో పూర్తి స్థాయిలో చార్ట్ చూడకుండా, మిగిలిన గ్రహాలతో ఎలా కనెక్ట్ అయ్యాడో చూడకుండా పూర్తిగా జడ్జి చేయలేరన్నమాట. అలానే పూర్తిగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, వాళ్ళు మామూలుగా రాహు దశ వచ్చింది లేదా కేతు దశ వచ్చింది, ఇక మీకు కష్టమే అని చెప్పేదానికి కూడా అవకాశం ఉంటుంది. అలాంటివన్నీ కూడా పిచ్చి మాటలే, ఎందుకంటే అవన్నీ కరెక్ట్గా అనలైజేషన్ లేకుండా ఏదో చెప్పేస్తూ ఉంటారు. కొన్ని ఫండమెంటల్ పాయింట్స్ అవి 30-40% వరకు మ్యాచ్ అవుతాయేమో, కానీ మిగిలిన పాయింట్స్ అన్నీ కూడా మనం దశ ప్రోగ్రెషన్స్తో, ట్రాన్సిట్స్, గోచారంతో జడ్జ్ చేసి స్ట్రాంగ్గా చెప్పాల్సింది ఉంటుంది. ఏదైనా కూడా ఒక ఫైనల్ అనాలిసిస్ రాందే మనం చెప్పకూడదు. రెండోది, ప్రాక్టీస్ చేయకుండా ప్రయోగం చేయకూడదు. మనం కూడా ఒక డాక్టర్స్ లాగానే ప్రాక్టీస్ లేకుండా మనం పేషెంట్ మీద ప్రయోగం చేస్తే వాడు అల్లాడిపోతాడనమాట. ఓకే, సరే, నెక్స్ట్ మనం వర్గచక్రాల గురించే డిస్కస్ చేసుకుందాము. మీ డౌట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి. ఒక్కోసారి నేను రిప్లై లేట్ అయినా కూడా మీకు క్లియర్ అయిపోతాయి. రాసి పెట్టుకోండి, ఆటోమేటిక్గా నేను చెప్తూ ఉంటానే కేస్ స్టడీస్లో కొంతవరకు క్లియర్ అయిపోతూ ఉంటాయి. కొన్ని మేము మొన్న కూడా మళ్ళీ ఈ కామెంట్స్ అన్నిటి కోసం ఒక పెద్దగా ఒక వీడియో చేద్దామని చేసాము. ఒక 2 గంటలు చేసే వరకే అయిపోయిందనమాట మా ఎనర్జీ. సో అది కంప్లీట్ అవ్వకపోవచ్చు.
నేను మీరు రాసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా కంప్లీట్ అవుతాయి, దానికి మాత్రం నేను ష్యూర్. ఇంకోసారి వీలైనప్పుడు మన కోర్సు అంటే కేస్ స్టడీస్కి కొన్ని చెప్పిన తర్వాత ఎప్పుడో మళ్ళీ ఒకసారి ఒక లైవ్ సెషన్ పెట్టుకుని డౌట్స్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం ఇలాంటివి చేద్దాం. ఎందుకంటే ఒకటి మాట్లాడుకున్న తర్వాత ఒక కోర్స్ లాగా ఒకటి కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం మాట్లాడుకుంటే ఎంతవరకు వచ్చారు, ఎంత అనలైజేషన్కి వచ్చారు, ఏ స్థాయిలో ఉన్నారనే దాని గురించి ఏదన్నా ఒక ఆలోచన చేద్దాము. ప్రస్తుతానికైతే నేర్చుకుంటూ వెళ్ళండి, డౌట్స్ అన్నీ రాసుకోండి, ఫాలో అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా మీకు మళ్ళీ వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.